ముఖ్యమంత్రికి కనీస భద్రత ఇవ్వలేని డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి ఎందుకని భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం, ప్రతిపక్ష నాయకుల భద్రత దృష్ట్యా వారిని తొలగించి నిబద్ధత కలిగిన వారిని నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. బాబాయి హత్య, కోడికత్తి కేసుతో ప్రజలను మభ్యపెట్టిన జగన్ కొత్త నాటకానికి తెరలేపారని ఆ పార్టీ నేత లంకా దినకర్ ఆరోపించారు. ఓటమి భయంతోనే వైకాపా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. రాబోయే కాలంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వస్తారు, హోంమంత్రి గారు వస్తారు, దేశం మొత్తం నుంచి కూడా వీవీఐపీలందరూ కూడా రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలో వస్తారు. ఈ విధమైనటువంటి భద్రతా వైఫల్యాలతో ఈ విధంగా విధులు నిర్వర్తించేటటువంటి వారు వాళ్ళ బాధ్యతలో కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు బాస్ ఎవరైతే ఉన్నారో, డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కానీ దానికి పనికిరారు అని నిర్ధారణ అయిపోయింది. కాబట్టి వారిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఈయనకి మాత్రమే ఇటువంటి సంఘటనలు ఎదురు కావటము, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఎవరు అనేటటువంటి దాని గురించి బహిర్గతపరిచే లోపలే వెంటనే వైకాపాకి సంబంధించిన నాయకులు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళ పేపర్లో హత్యకి ప్రయత్నం అనేటటువంటి విధంగా రాసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం. ప్రతిసారి ప్రజలు ఈ విధంగా మీరు పక్కదో పట్టించలేరని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ మీద స్పష్టమైనటువంటి మీ యొక్క తీరు మీద ప్రజలకి అవగాహన ఇప్పటికే వచ్చింది.